హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 20th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం కనిపిస్తుంది కదా, ఈ ప్రాబ్లమ్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో క్వశ్చన్ ఏమి ఇచ్చిండో చూద్దాం. ఇఫ్ secant theta plus tan theta is equals to 2/3, find the value of sin theta and determine theta in which in which quadrant it lies. ఏ క్వాడ్రంట్లో టీటా ఉందని కనుక్కోమంటున్నాడు అండ్ మనకి సైన్ టీటా వాల్యూ కూడా కనుక్కోమన్నాడు. ఓకే, సో సింపుల్, వెరీ వెరీ సింపుల్. వీటికి కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ని మీరు అప్లై చేస్తే అది సరిపోతుంది. సో మనకి ఏమి ఇచ్చిండు, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2/3. సో ఇట్లా మనకి సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఒక దగ్గర కల్పించిందంటే డెఫినెట్గా దానికి అసోసియేట్ అయిన ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది. ఆ ఐడెంటిటీ ఏంది, 1 + tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ టీటా. సో నేను ఏం చేసిన అంటే ఈ టాన్ స్క్వేర్ టీటాని అటు సైడ్ పంపించిన. సో నాకేం పంపించిన తర్వాత ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా. సో మీరు దీన్ని చూస్తే మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే చూడండి, ఇక్కడ a square minus b square is equals to a plus b into a minus b. This is a square, this is b square. a square minus b square ఫార్మాట్లో ఉందా లేదా చూడండి. 1 is equals to a square minus b square. అంటే నేను a square minus b square ఎట్లా రాసుకోవచ్చు, a plus b into a minus b. సో a వచ్చేసి secant theta, b వచ్చేసి tan theta. 1 is equals to secant theta plus tan theta into secant theta minus tan theta. చూడండి, secant theta minus tan theta. సో క్లియర్గా అర్థమైందా? దాని తర్వాత చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్టోరీ. మనకు ఆల్రెడీ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా వాల్యూ ఎంత ఇచ్చిండు, 2/3. సో నేను ఆ 2/3 సబ్స్టిట్యూట్ చేసిన. 2/3 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ 3ని 2/3ని ఇటు పంపిస్తే 3/2 అవుతుంది కదా. సో 3/2 ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా. సో దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను, దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. సో ఇది లాస్ట్ స్టెప్, ఇది నెక్స్ట్ అనుకోకండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది. సో నేను ఏం చేస్తున్నా, నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ ఈక్వేషన్ 1ని ఈ ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తున్నా. ఎందుకు యాడ్ చేస్తున్నానో కూడా మీకు అర్థమైపోతుంది. చూడండి, యాడ్ 1 and 2, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఇది ఈక్వల్స్ టు. ఈ ఈక్వేషన్స్ని మనం ఎట్లా యాడ్ చేస్తామంటే బేసికల్గా ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. మనం ఎట్లా యాడ్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్కి రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్ యాడ్ చేసిన, రైట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్ యాడ్ చేసిన. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్. సో అంతా సాల్వ్ చేస్తే టాన్ టీటా క్యాన్సిల్ అయినా 2 సీకెంట్ టీటా ఇది ఈక్వల్స్ టు, దీని ఎల్సిఎం తీసిన 3 2కి ఎల్సిఎం ఎంత 6. సాల్వ్ చేస్తే నాకు 4 + 9/6 వచ్చింది. 2 సీకెంట్ టీటా ఇది ఈక్వల్స్ టు 13/6. ఈ 2ని పంపిస్తే 12. సో సీకెంట్ టీటా ఇది ఈక్వల్స్ టు 13/12. సో నాకు సీకెంట్ టీటా వాల్యూ ఏమొచ్చింది, 13/12. సో ఇప్పుడు మనము అనాలిసిస్ చేయాలి. ఏంటంటే సీకెంట్ ఎక్కడ పాజిటివో చూసుకోవాలి మనం. సీకెంట్ ఎక్కడ పాజిటివ్ చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. సి అంటే ఏంది, కాస్ కదా. కాస్ అంటే కాస్ పాజిటివ్, దాంతోపాటు సీకెంట్ కూడా పాజిటివ్ కదా. ట్యాన్తో పాటు కాట్ పాజిటివ్, సీకెంట్తో పాటు కొసీకెంట్ పాజిటివ్, ఆల్ అందులో. సో ఇప్పుడు ఇందులో సీకెంట్ పాజిటివ్ అంటే ఏ క్వాడ్రెంట్లో, క్వాడ్రెంట్ 4లో పాజిటివ్. అండ్ ఏ అంటే ఆల్ కదా. సో క్వాడ్రెంట్ 1లో, క్వాడ్రెంట్ 4లో. సో సీకెంట్ టీటా వచ్చేసి ఐదర్ క్వాడ్రెంట్ 1లో ఉంటుంది, క్వాడ్రెంట్ 4లో ఉంటుంది. సీకెంట్ టీటా లైస్ ఇన్ క్వాడ్రెంట్ 1 ఆర్ క్వాడ్రెంట్ 4. ఇది మీరు కంక్లూజన్, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే నాకు సీకెంట్ టీటా వచ్చింది కదా, ఇంగో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, 3/2 ఇది ఈక్వల్స్ టు సీకెంట్ టీటా ఎంత వచ్చింది నాకు, 13/12. సో 13/12 మైనస్ టాన్ టీటా ఇది ఈక్వల్స్ టు 3/2. 3/2 ఇటు సైడ్ పంపించి సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే టాన్ టీటా ఇది ఈక్వల్స్ టు -5/12. సో టాన్ టీటా నాకు ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది. సో చూడండి, ఇక్కడ టాన్ టీటా ఎక్కడ పాజిటివ్ చూడండి, క్వాడ్రెంట్ 3లో, క్వాడ్రెంట్ 1లో, అవునా కదా. ట్యాన్ క్వాడ్రెంట్ 3లో ఇక్కడ ఆల్ కాబట్టి ట్యాన్. సో క్వాడ్రెంట్ 3లో, క్వాడ్రెంట్ 1లో. కానీ ట్యాన్ నెగిటివ్ ఉంది అంటే దాని అర్థమైంది క్వాడ్రెంట్ 4 లైన్ ఉండొచ్చు, క్వాడ్రెంట్ 2 లైన్ ఉండొచ్చు. సో టాన్ టీటా లైస్ ఇన్ క్వాడ్రెంట్ 4 ఆర్ క్వాడ్రెంట్ 2. సో క్వాడ్రెంట్ 2 ఆర్ క్వాడ్రెంట్ 4. అయితే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో బేసికల్గా టీటా ఎక్కడ లై అయిందని చూడండి. టీటా ఎక్కడ లై అయిందంటే సీకెంట్ పాజిటివ్ ఉండాలి, టాన్ నెగిటివ్ ఉండాలి. కరెక్ట్ కండిషన్ ఏంటండి, సీకెంట్ పాజిటివ్ ఉండాలి,
tan నెగిటివ్ ఉండాలి. చెక్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో 2 పాజిటివ్ ఉంటాయి, సీకెంట్ పాజిటివ్ ఉంటుంది, tan పాజిటివ్ ఉంటుంది. సో మనం అనుకున్న కండిషన్ సాటిస్ఫై కాదు. నెక్స్ట్ కండిషన్లో సీకెంట్ నెగిటివ్ ఉంటుంది, tan నెగిటివ్ ఉంటుంది. సీకెంట్ నెగిటివ్ ఉంటుంది, tan నెగిటివ్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, సీకెంట్ పాజిటివ్ ఉండాలి, tan నెగిటివ్ ఉండాలి. సో ఇది కూడా పనికిరాదు. నెక్స్ట్ tan పాజిటివ్ ఉంటుంది, సీకెంట్ నెగిటివ్ ఉంటుంది. మనకి ఏం కావాలి, సీకెంట్ పాజిటివ్ కావాలి, tan నెగిటివ్ కావాలి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది కాబట్టి ఈ క్వాడ్రంట్ కూడా కాదు తీటా. నెక్స్ట్ చూడండి, సీకెంట్ పాజిటివ్ ఇందులో అండ్ tan నెగిటివ్. చూడండి, సీకెంట్ పాజిటివ్, tan నెగిటివ్ అంటే దాని అర్థం ఏంది, తీటా అనేది ఈ క్వాడ్రంట్లో లై అయి ఉంది. సో ఎప్పుడైతే ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తుందో, ఏవైతే మనకు వచ్చిన వాల్యూస్ ఉన్నాయో ఆ రెండింటి వాల్యూస్ని సాటిస్ఫై చేస్తుంది అన్న టీటా వాల్యూని మనం తీసుకోవాలి. సో టీటా అనేది 4th క్వాడ్రంట్లో ఉంది. సో మనకి టీటా ఎక్కడ ఉందో దొరికిపోయింది. సో ఎప్పుడైనా మీకు ఇట్లాంటి డౌట్స్ వస్తే ఇట్లా చెక్ చేసుకోవాలి. మనం కనుక్కున్న 2 వాల్యూస్ని వాటి యొక్క సైన్స్ బట్టి మనము టీటాని డిసైడ్ కావచ్చు. టీటా పాజిటివ్, టీటా నెగిటివ్, ఆ కండిషన్ని సాటిస్ఫై అయ్యే క్వాడ్రంట్ నేను వెతికిన, దొరికింది క్వాడ్రంట్ 4. సో tan టీటా ఇస్ నెగిటివ్. ఇదంతా సుత్తి రాసిన తర్వాత దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, టీటా అనేది క్వాడ్రంట్ 4లో ఉంది. సో క్వాడ్రంట్ 4లో సైన్ టీటా వచ్చేసి ఏంది, సైన్ వచ్చేసి ఏంది క్వాడ్రంట్ 4లో నెగిటివ్. సైన్ పాజిటివ్ ఎందులో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్. సో 4th క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి సైన్ వాల్యూ కూడా నెగిటివ్ వస్తుంది. సార్ మీరు ఈ సైన్ వాల్యూ ఎట్లా కనుక్కోరు అంటే సింపుల్. ఎప్పుడైతే నాకు సీకెంట్ వాల్యూ, tan వాల్యూ వచ్చిందో నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎట్లా డిఫైన్ చేసుకుంటాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకునే కదా. సో టీటా ఇక్కడ తీసుకొని -5, 12, 13 అన్నీ రాసుకున్నా. అందులో వచ్చి సైన్ కనుక్కున్నా. సో సైన్ టీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ -5 బై ఎక్స్ట్రీమ్లీ 13. సో ఈ విధంగా మనం ఏంటంటే మనకి ఇట్లా కొంచెం ట్విస్టెడ్ ఇచ్చి టీటా ఎక్కడుంది, ఏ క్వాడ్రంట్లో ఉంది అండ్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది కనుక్కోమంటాడు అండ్ ఏదో ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో కనుక్కోమంటాడు. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంది, ఇఫ్ cosecant theta plus cot theta is equals to 1/3, then find the value of cos theta and determine the theta in which, determine the quadrant in which theta lies. Same question but different trigonometric ratios. So దీన్ని ఎట్లా డీల్ చేస్తామంటే సేమ్ స్టెప్ అనేది, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద trigonometric identity which is associated with this trigonometric ratios. ఓకే, ఏముంది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, ఈ 2 రేషియోస్ అసోసియేట్ చేసుకొని 1 + cot² θ = cosecant² θ. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ cot² θ అటు సైడ్ పంపిస్తున్నా. సో 1 = cosecant² θ - cot² θ. ఇది ఏ ఫార్ములో ఉంది, a² - b² ఫార్ములో ఉంది. సో a² - b² ఫార్ములో ఉంటే నేను ఎట్లా రాసుకోవచ్చు, a + b × a - b. సో a వచ్చేసి cosecant θ, b వచ్చేసి cot θ. 1 = cosecant θ plus cot θ into cosecant θ - cot θ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, cosecant θ plus cot θ ప్లేస్లో 1/3 పెడుతున్నా. సో 1 = 1/3 into cosecant θ - cot θ. సో ఈ 3 అటు సైడ్ పంపిస్తే 3 = cosecant θ - cot θ. ఓకే, 3 = cosecant θ - cot θ. తర్వాత ఏం చేస్తున్నాం చూడండి, దీని ఈక్వేషన్ 1 అనుకున్నా, దీని ఈక్వేషన్ 2 అనుకున్నా. సో 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం, cosecant θ plus cot θ plus cosecant θ - cot θ = చూడండి 1/3 ఉంది, 3 ఉంది. సో 1/3 + 3. సో ఇక్కడ చూడండి cot θ క్యాన్సిల్ అయిపోయింది. cosecant θ plus cosecant θ 2 cosecant θ = 10/3. 2 అటు పంపిస్తే cosecant θ = 10/6. దాన్ని సాల్వ్ చేస్తే 5/3 వచ్చింది. ఓకే, ఇప్పుడు cosecant θ పాజిటివ్ అని ఉంది. సో cosecant θ పాజిటివ్ అంటే ఎక్కడ ఉండొచ్చు మీరు మ్యాక్సిమం అనుకోండి. cosecant θ పాజిటివ్ ఉందంటే ఆల్ అంటే అన్ని పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఉండొచ్చు. అండ్ క్వాడ్రంట్ 2లో సైన్ ఇంకా cosecant పాజిటివ్ కాబట్టి ఐదర్ క్వాడ్రంట్ 1లో ఉండొచ్చు, క్వాడ్రంట్ 2లో ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ టీటా అనేది క్వాడ్రంట్ 1లో ఉండొచ్చు, క్వాడ్రంట్ 2లో ఉండొచ్చు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ cosecant θ ఉందా, ఈ cosecant θ = 5/3ని నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసిన, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, 5/3 - cot θ = 3. ఈ 3 అటు పంపించి cot θ అటు పంపిస్తే నాకు cot θ వాల్యూ వచ్చేసింది. ఎల్సిఎం తీసుకుంటున్న 5 - 9/3 = cot θ = -4/3. ఇక్కడ ఇంకో ట్విస్ట్ వచ్చింది చూడండి, cot θ నెగిటివ్ వచ్చింది. సో cot θ నెగిటివ్ వచ్చిందంటే దాని అర్థమైంది
ఏ క్వాడ్రంట్లో కాట్ నెగిటివ్ ఉంటుందో మనం చూసుకోవాలి. చూడండి ఎస్ అంటే సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్, అంటే ఇందులో కాట్ నెగిటివ్ కదా. సో క్వాడ్రంట్ 2లో అండ్ క్వాడ్రంట్ 4లో, క్వాడ్రంట్ 4 వచ్చేసింది కాస్ సీకెంట్ పాజిటివ్ అంటే కాట్ నెగిటివ్ కదా. సో క్వాడ్రంట్ 4లో క్వాడ్రంట్ 2లో కాట్ టీటా అనేది నెగిటివ్. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనము అంటే కొసికెంట్ టీటా పాజిటివ్ ఉండాలి, కాట్ టీటా నెగిటివ్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్లో, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. షార్ట్ కట్ ఏంటంటే బేసికల్గా రెండిట్లో కామన్ ఏది ఉంది? 2 కదా, డైరెక్ట్ సెకండ్ క్వాడ్రంట్ అని చెప్పొచ్చు. కానీ మనం అట్లా కాకుండా కొంచెం డీప్గా పోతే ఎట్లా చేయాలంటే కొసికెంట్ పాజిటివ్ ఉండాలి, కాట్ నెగిటివ్ ఉండాలి. ఏ క్వాడ్రంట్లో పాజిబుల్ అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, కొసికెంట్ పాజిటివ్ ఉండాలి, కాట్ నెగిటివ్ ఉండాలి. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, సో క్వాడ్రంట్ 1 ఛాన్సే లేదు. నెక్స్ట్ క్వాడ్రంట్ చూద్దాము. నెక్స్ట్ క్వాడ్రంట్లో కొసికెంట్ పాజిటివ్, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్ కదా. సో కొసికెంట్ పాజిటివ్ అండ్ కాట్ నెగిటివ్ అంటే మనకు దొరకబట్టినాం, మనం కష్టపడి దొరకబట్టాం. ఏ క్వాడ్రంట్లో కొసికెంట్ పాజిటివ్ ఉంటుంది, కాట్ నెగిటివ్ ఉంటుంది? క్వాడ్రంట్ 2. సరే సార్ వేరే క్వాడ్రంట్లో కూడా ఉండొచ్చు కదా, ట్రై చేద్దాం ఒకసారి, అది కూడా చెక్ చేద్దాం అంటారా? చెక్ చేద్దాం. క్వాడ్రంట్ 3లో చూద్దాం. క్వాడ్రంట్ 3లో టాన్ ఇంకా కాట్ పాజిటివ్, కొసికెంట్ నెగిటివ్ కదా. సో కొసికెంట్ నెగిటివ్ అండ్ కాట్ వచ్చేసి పాజిటివ్. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ రివర్స్ ఉంది మనకు, కొసికెంట్ పాజిటివ్ ఉంది, కాట్ నెగిటివ్ ఉంది కాబట్టి క్వాడ్రంట్ 3 కాదు. క్వాడ్రంట్ 4లో కొసికెంట్ నెగిటివ్, కాట్ నెగిటివ్, కానీ మనకు కావాల్సింది ఏంది? ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, సో క్వాడ్రంట్ 4 కాదు. సో ఇప్పుడు మీకు అర్థమైందా? క్వాడ్రంట్ 2లో టీటా లొకేట్ అయ్యి ఉంది. సో మనం టీటాను కనుక్కోవాలంటే ఇట్లా చెక్ చేసుకోవాలి. 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, మళ్ళీ మీరు గమనించి చూడండి, ఈ 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈ సమ్ములు ఇచ్చినవే. చూడండి ఈ సమ్ములు ఇచ్చినవి. సో మనం ఎప్పుడైనా ఆ టీటా వాల్యూ ఎక్కడుందో కనుక్కోవాలంటే, టీటా ఏ క్వాడ్రంట్లో అయ్యిందో కనుక్కోవాలంటే ఈ 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియోసే కనుక్కోవాలి మనం. ఈ 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కుంటేనే మనకు టీటా ఏ క్వాడ్రంట్లో ఉందో తెలుస్తుంది. సో టీటా సెకండ్ క్వాడ్రంట్లో ఉంది, మనం ఏం కనుక్కోమంటుంది? కాస్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ నెగిటివ్, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఇంకా కొద్దిగా పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో సింపుల్ కాస్ థీటా ఎట్లా కనుక్కున్నా? కాస్ థీటా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన కాట్ థీటా కొసికెంట్ థీటా వాల్యూ తోటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వాల్యూస్ వేసేసుకున్నా. తెలుసు కదా మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం ఆన్ విచ్ బేసిస్ విల్ డిఫైన్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని. సో టీటా ఆపోజిట్ బై అడ్జసెంట్ అట్లా మనం ఏం చేసినామంటే కొసికెంట్ వాల్యూని రాసేసుకున్నాము, కాట్ వాల్యూని రాసేసుకున్నాము, అందులో కాస్ కనుక్కుంటారా. కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా ఈక్వల్స్ టు -4/5. మైనస్ ఎందుకు వచ్చింది? మళ్ళీ డౌట్ వచ్చింది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను చెప్పినా కూడా టీటా ఎట్లా దొరకబట్టాలి ఈజీగా అంటే ఇందులో కామన్ ఉన్నది 2, ఏది కామన్ అంటే తీసుకొని రాసేయచ్చు మ్యాక్సిమం కేసెస్కి. లేదా మేము అఫీషియల్గా పోదాము తప్ప ఏమంటే కొంచెం నేర్చుకోవాలనుకుంటే చెప్పినా కదా చెక్ చేసుకోవాలి, ఆల్ సిల్వర్ టీ కప్స్ వేసుకొని. సో క్లియర్గా అర్థమైందా? సో నేను వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా ఏం చేయాలో.